Hi, welcome to my channel. Today day 14 idioms and phrases నేర్చుకుందాం. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే 1 to 13 వీడియోస్ చూడండి. ఓకే, ఈ డే 14లో ఫస్ట్ వన్ ఈస్ ఎట్ 6s and 7s. ఎట్ 6s and 7s అంటే మీనింగ్ ఏంటిది? ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటే దానికి ఈడియం ఏంటిదంటే ఎట్ 6s and 7s అని యూజ్ చేస్తారు. తెలుగులో గందరగోళంలో, అవ్యవస్థలో. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఆఫ్టర్ ద సడన్ రెయిన్ ద ఫంక్షన్ వాజ్ ఎట్ 6s and 7s. మనకు ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది, అప్పుడు సడన్గా రెయిన్ పడ్డది అనుకో, అప్పుడు ఫంక్షన్ అంతా ఎట్లుంటుంది? మొత్తం గందరగోళంలో ఉంటుంది. సో ఇక్కడ అదే చెప్తాడు, గందరగోళానికి బదులు ఇక్కడ ఏం వాడిండు? ఎట్ 6s and 7s అని యూజ్ చేసారు. కన్ఫ్యూజన్కి బదులు ఎట్ 6s and 7s యూజ్ చేసారు. ఓకేనా? కన్ఫ్యూజన్ అంటే ఏం యూజ్ చేయాలి మనం? ఎట్ 6s and 7s అని యూజ్ చేయాలి. ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే 6 and 7 నెంబర్స్ డిస్టర్బ్ చేసినాయి, కన్ఫ్యూజ్ చేసినాయి పజిల్ని అని గుర్తుంచుకోండి. ఓకేనా? 6 and 7 నెంబర్స్ పజిల్ని మొత్తం కన్ఫ్యూజన్ చేసింది, డిస్టర్బ్ చేసింది. అంతే కదా, డిస్టర్బ్ అన్న కన్ఫ్యూజ్ చేసింది అంటే ఎట్ 6s and 7s. ఓకేనా? 6 and 7 నెంబర్స్ ఏం చేసినాయి? కన్ఫ్యూజ్ చేసినాయి పజిల్ని. ఓకే, సెకండ్ వన్ ఈజ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఏంటి మీనింగ్? వెరీ క్విక్లీ, ర్యాపిడ్లీ. వెరీ క్విక్లీ, ర్యాపిడ్లీ. తెలుగులో ఏంటిది? చాలా వేగంగా. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటిదంటే హర్ యూట్యూబ్ ఛానల్ ఈస్ గ్రోయింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఆమె యూట్యూబ్ ఛానల్ చాలా వేగంగా గ్రో అయింది, చాలా వేగంగా. ఓకేనా? హర్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ గ్రోయింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఏంటిది? వెరీ క్విక్లీ, ర్యాపిడ్లీ, చాలా వేగంగా అన్నట్టు. దీని ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే ర్యాబిట్ లాగా, ర్యాబిట్ ఎంత ఫాస్ట్గా జంప్స్ వేసుకుంటా ముందుకు వెళ్తుంది, సో అలా అన్నట్టు. బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే వెరీ క్విక్లీ, ర్యాపిడ్లీ, చాలా వేగంగా. మనకి ఏం గుర్తుకు రావాలి? బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ర్యాబిట్ ఎంత ఫాస్ట్గా జంప్ చేసుకుంటా ముందుకు వెళ్తుంది, సో దాన్ని ఏమంటారు? వెరీ క్విక్లీ, ర్యాపిడ్లీ అని గుర్తుంచుకోండి. ఓకేనా? థర్డ్ వన్ ఈస్ క్రొకడైల్ టీయర్స్. క్రొకడైల్ టీయర్స్ మీనింగ్ ఏంటిదంటే ఫాల్స్ షో ఆఫ్ సారో. ఫాల్స్ షో ఆఫ్ సారో, నకిలీ కన్నీళ్ళు, కపటానుభూతి. నకిలీ అంటే దొంగ కన్నీళ్ళు అన్నట్టు, దొంగ. ఓకేనా? ఏడుపు రాకున్నా ఏడవడం, నటించడం, దానిని క్రొకడైల్ టీయర్స్ అంటారు. నకిలీ కన్నీళ్ళు, కపటానుభూతి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటిదంటే ద చైల్డ్ క్రైడ్ క్రొకడైల్ టీయర్స్ టు అవాయిడ్ డూయింగ్ హోంవర్క్. చిల్డ్రన్స్ ఏం చేస్తారు? హోంవర్క్ చేయండి అంటే దాన్ని అవాయిడ్ చేయడం కోసం నకిలీ కన్నీళ్ళు, ఉత్తానే ఏడుస్తారు కదా, దానికి ఇక్కడ యూజ్ చేసారు క్రొకడైల్ టీయర్స్ అని. ఓకేనా? క్రొకడైల్ టీయర్స్ అంటే ఏంటి? నకిలీ కన్నీళ్ళు, ఫాల్స్ షో ఆఫ్ సారో. దీనికి మనకు ట్రిక్ ఏం గుర్తుంచుకుంటారంటే దొంగ ముసలి ఏడుస్తుంది. దొంగ అంటే నకిలీ ముసలి. ఓకేనా? క్రొకడైల్కి అసలు టీయర్సే రావు, కాకపోతే ఏడుస్తుంది అంటే దొంగ ముసలి, క్రయింగ్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? నకిలీ, ఫాల్స్ షో ఆఫ్ సారో. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ త్రూ కోల్డ్ వాటర్. త్రూ కోల్డ్ వాటర్ అంటే ఏంటిదంటే టు డిస్కరేజ్ ఆన్ సంథింగ్. ఉత్సాహం తగ్గించడం, నిరుత్సాహపరుస్తారు. చూసినవా? దానిని త్రూ కోల్డ్ వాటర్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే మై ఫ్రెండ్ త్రో కోల్డ్ వాటర్ అండ్ మై బిజినెస్ ప్లాన్. మా ఫ్రెండ్ నా బిజినెస్ ప్లాన్ని ఉత్సాహం తగ్గించిండు, నిరుత్సాహపరిచిండు బిజినెస్ ప్లాన్ని.
అని అర్థం. ఓకేనా. దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే, మనకు ఏదైనా చేయాలని తొందరపాటు ఉన్నది అనుకో, ఏదైనా వర్క్ చేద్దాం అట్లా ఇట్లా అని వాళ్ళు వచ్చి మన మీద కోల్డ్ వాటర్ పోసారు అనుకో, అప్పుడు ఏమవుతుంది, డిస్కరేజ్ అయిపోతాం. అట్లా గుర్తుంచుకోండి. కోల్డ్ వాటర్ అని అంటే టు డిస్కరేజ్. మన మీద ఎవరైనా కోల్డ్ వాటర్ పోస్తే మనం డిస్కరేజ్ అవుతాం ఏదైనా చేయాలని ఉన్నప్పుడు, పని చేయాలని ఉన్నప్పుడు. ఓకేనా. త్రూ కోల్డ్ వాటర్ అంటే టు డిస్కరేజ్ ఆన్ సంథింగ్. ఫిఫ్త్ వన్ ఈస్ టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే టు ప్రైజ్ వన్ సెల్ఫ్. టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే ఏంటి, టు ప్రైజ్ వన్ సెల్ఫ్. తెలుగులో తన అచీవ్మెంట్స్ని తానే పొగడడం. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, రవి ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ అబౌట్ హిజ్ ఎగ్జామ్ మార్క్స్. రవి తనకు తానే ఎగ్జామ్ మార్క్స్ గురించి అతనే చెప్పుకుంటున్నాడు ఎక్కువ వచ్చినాయని. అలా తన అచీవ్మెంట్స్ని తానే చెప్పుకోవడాన్ని టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. అట్లా వేరే వాళ్ళ గురించి అయితే అసలు చెప్తాం కదా, ఎవరి వాళ్ళే చెప్పుకోవడాన్ని, తన అచీవ్మెంట్స్ని తానే చెప్పుకోవడాన్ని టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. ట్రంపెట్ దాని అది ట్రిక్ ఏంటంటే, ఊరంతా తన ట్రంపెట్ అంటే బ్యాండ్ తానే ఊదుతున్నట్టు ఇమాజిన్ చేసుకోరి. ఓకేనా. టు ప్రైజ్ వన్ సెల్ఫ్. సిక్స్త్ వన్ ఈజ్ మేక్ బోత్ ఎండ్స్ మీట్. మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఏంటిది, టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్. టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే, కొంచెం జీతంతో, ఆదాయంతో కష్టపడి ఖర్చులు సరిపెట్టుకోవడం. కొంచెం వచ్చిన ఆదాయాన్నే మనం దాన్ని సరిపెట్టుకుంటే అల్లనే ఖర్చులన్నీ సరిపెట్టుకోవడాన్ని మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటారు. టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఆఫ్టర్ లాసింగ్ హిజ్ జాబ్ హీ స్ట్రగుల్డ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. అతని జాబు వెళ్ళినాక అతని జాబు పోయింది, తర్వాత కొంచెం జీతంతో అతను మొత్తం ఖర్చులు సరిపెట్టుకున్నాడు అని అర్థం. ఓకేనా. దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే, ఇక్కడ బోత్ ఎండ్స్ మీట్ అని ఉంది కదా, ఈ బోత్ ఎండ్స్ అంటే ఏంటిదంటే, మనకు ఆదాయం ప్లస్ ఖర్చు, ఆ రెండింటిని కలపడానికి కష్టపడతాం కదా. ఆదాయం నెక్స్ట్ అందులో ఖర్చు అవుతుంది, దాన్ని కలపడానికే కష్టపడతామంటే చాలా కష్టపడడం అని గుర్తుంచుకోండి. ఓకేనా. ఆదాయం ప్లస్ ఖర్చు అంటే ఈ రెండింటిని కలపడానికి. బోత్ ఎండ్స్ మీట్ అంటే ఆదాయం ప్లస్ ఖర్చు ఈ రెండింటిని కలపడానికి అంటే చాలా కష్టపడి జీవించడం. ఓకేనా. ఉన్న ఆదాయంలో కష్టపడి ఖర్చులు సరిపెట్టుకోవడం. నెక్స్ట్ వన్ ఈజ్ వన్స్ ఇన్ బ్లూ మూన్. వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ, చాలా అరుదుగా జరిగేదాన్ని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, వి మీట్ అవర్ రిలేటివ్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మేము రిలేటివ్స్ని మీట్ అయ్యేది వెరీ రేర్లీ, చాలా అరుదుగా మీట్ అవుతాం అని అర్థం. దీనికి ట్రిక్ ఏంటిదంటే, బ్లూ మూన్ చాలా అరుదుగా వస్తుంది, ఎప్పటికీ ఉండదు కదా బ్లూ మూన్, చాలా అరుదుగా వస్తుంది కాబట్టి వెరీ రేర్లీ అని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ బర్డ్స్ ఐ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏంటిదంటే ఎక్విక్ జనరల్ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ అంటే ఎక్విక్ జనరల్ వ్యూ అంటే ఏంటిదంటే పైనుండి మొత్తం చూసేది, పైనుండి మొత్తం చూసేదాన్ని బర్డ్స్ ఐ వ్యూ. ఎట్లా గుర్తుంచాలంటే, పక్షి ఎత్తులో నుండి ఒకేసారి మొత్తం సిటీ చూస్తుంది కదా, పక్షి పైన ఎగిరేటప్పుడు మొత్తం పైనుండి ఒకటేసారి మొత్తం సిటీని చూస్తుంది కదా,
దాన్ని బర్డ్స్ ఐ వ్యూ అంటారు. సో మనకి ఇది ఉత్తనే గుర్తుంటుంది కదా, బర్డ్స్ ఐ వ్యూ అంటే బర్డ్స్ పైన ఫ్లై అవుతాయి కాబట్టి పైనుండి ఒకేసారి మొత్తం చూడగలుగుతుంది అని గుర్తుంచుకోండి. ఓకే, ఎగ్జాంపుల్, గైడ్ గేవ్ అస్ ఏ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద సిటీ ఫ్రమ్ ద టవర్. గైడ్ అనేవాడు మనకు టవర్ నుండి సిటీ మొత్తం చూపించిండు. టవర్ ఏడు ఉంటుంది, పైనుండి సిటీ మొత్తం చూపించిండు, పైనుండి మొత్తం సిటీ చూపించిండు. ఓకే, బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏంటిది, పైనుండి మొత్తం చూడడం, ఏ క్విక్ జనరల్ వ్యూ. ఓకే, నెక్స్ట్ 9th వన్ ఏంటిదంటే వైట్ ఎలిఫెంట్. వైట్ ఎలిఫెంట్ అంటే కాస్ట్లీ బట్ యూజ్లెస్ పొసెషన్. కాస్ట్లీయే కానీ అది మనకు ఉపయోగం లేనిది అన్నట్టు, ఖరీదైనది కానీ ఉపయోగం లేని వస్తువును వైట్ ఎలిఫెంట్ అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్, దట్ ఓల్డ్ కార్ ఈజ్ నథింగ్ బట్ వైట్ ఎలిఫెంట్. మనకు ఓల్డ్ కార్ ఉన్నది, అది ఖరీదైంది కానీ దానికి ఉపయోగం ఉంటుందా? ఓల్డ్ కార్ మూలకు పడ్డది ఉండదు కదా, అట్లా గుర్తుంచుకోండి. దట్ ఓల్డ్ కార్ ఈజ్ నథింగ్ బట్ వైట్ ఎలిఫెంట్. వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటిది, కాస్ట్లీ కానీ అది యూజ్లెస్. ఓకేనా, దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే, మన ఇంట్లో వైట్ ఎలిఫెంట్ ఉంచుకున్నాం అనుకో, వైట్ ఎలిఫెంట్ను ఉంచుకుంటే చూడడానికి ఏమో మంచిగా ఉంటుంది, కాకపోతే అది మనకేమైనా యూజ్ అవుతుంది. ఎలిఫెంట్ ఇంట్లో ఉంచుకుంటే ఇంకా దానికి స్పేస్ కావాలి, మన ఇంట్లో ఉన్నదే మొత్తం తింటుంది కాబట్టి అది యూజ్లెస్ అని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా, వైట్ ఎలిఫెంట్ అంటే కాస్ట్లీ బట్ యూజ్లెస్ పొసెషన్. మనం ఏం చేయలేం కదా, మన హోమ్లోనే వైట్ ఎలిఫెంట్ ఉన్నదంటే అది ఖరీదైనది మనం కొనుక్కుంటే, కానీ వచ్చినాక దానికి స్పేస్ అది ఇది కాబట్టి మనకు ఉపయోగం లేదని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ 10th వన్ ఈస్ క్యాచ్ రెడ్ హ్యాండెడ్. క్యాచ్ రెడ్ హ్యాండెడ్ అంటే ఇది అందరికీ తెలుసు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడాన్నే క్యాచ్ రెడ్ హ్యాండెడ్ అంటారు. కాట్ వైల్ కమిటింగ్ క్రైమ్. క్రైమ్కి కమిటింగ్ అవుతున్నప్పుడే దొరికిపోవడం, నేరం చేస్తుండగా పట్టుకోవడాన్ని క్యాచ్ రెడ్ హ్యాండెడ్ అంటారు. ఓకే, షీ కాట్ హర్ సన్ రెడ్ హ్యాండెడ్ వైల్ హీ వాజ్ టేకింగ్ మనీ ఫ్రమ్ ద వాలెట్. వాళ్ళ సన్ వాలెట్ల నుండి మనీ తీసుకోగా రెడ్ హ్యాండెడ్గా ఆమెకు దొరికిండు అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఒకసారి మనం చూద్దాం ఏమేమి నేర్చుకున్నామా. ఎట్ 6s and 7s అంటే మనకు ట్రిక్ ఏంటిది, 6 and 7 నెంబర్స్ మనం పజిల్ చేస్తుండగా మనని కన్ఫ్యూజ్ చేసింది. ఓకేనా, అంటే ఏంటి, ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. 6s and 7s అంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి, ర్యాబిట్ గుర్తుకు రావాలి. ర్యాబిట్ ఏం చేస్తుంది, అంత పెద్ద పెద్ద జంప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళడాన్ని ఏమంటారు, వెరీ క్విక్లీ, ర్యాపిడ్లీ అంటే చాలా వేగంగా అని గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ 3rd వన్ క్రొకడైల్ టీయర్స్. అసలు క్రొకడైల్కి టీయర్స్ రావు అని గుర్తుంచుకోండి. రాకున్నా అది ఏడుస్తుందంటే ఫాల్స్ షో ఆఫ్ సారో అంటే దొంగ మొసలి ఏడుస్తుంది అని గుర్తుంచుకోండి. ఓకేనా, క్రొకడైల్కి టీయర్స్ రావు, టీయర్స్ రాకున్నా ఏడుస్తుందంటే దాన్ని ఏం చేయడం అంటారు, ఫాల్స్ షో ఆఫ్ సారో. ఓకేనా, నెక్స్ట్ 4th వన్ త్రో కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ అని అంటే మనం ఏం గుర్తుంచుకున్నాం, మనం ఏదో పని చేస్తున్నాం, మనకి ఏదో పని మీద పని చేద్దామని ఉత్సాహంగా ఉన్నప్పుడు మన మీద వచ్చి కోల్డ్ వాటర్ పోతారు. కోల్డ్ వాటర్ పోతే మనం ఏమైతే డిస్కరేజ్ అవుతాం ఆన్ సంథింగ్, ఏదైనా చేయడానికి. సో త్రో కోల్డ్ వాటర్ అంటే ఏంటిది, టు డిస్కరేజ్ ఆన్ సంథింగ్. దేని మీదనన్నా మనం డిస్కరేజ్ అయితే దాన్ని త్రో కోల్డ్ వాటర్ అంటారు. ఓకే, టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. ట్రంపెట్ పట్టుకొని తన అచీవ్మెంట్స్ని తానే పొగడడాన్ని ఏమంటారు, టు ప్రైజ్ వన్ సెల్ఫ్. ఊరంతా తన ట్రంపెట్ అంటే బ్యాండ్ తానే ఊదుతున్నట్టు అది ఇమాజిన్ చేసుకోరు. ఓకేనా, టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే టు ప్రైజ్ వన్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఇక్కడ మేక్ బోత్ ఎండ్స్ అంటే ఏం గుర్తుంచుకోవాలి మనం,
ఆదాయం ప్లస్ ఖర్చు రెండింటిని కలపడానికి మనం కష్టపడడం, అంటే చాలా కష్టపడి జీవించడం, సరిపెట్టుకోవడం, ఉన్న దానిలోనే సరిపెట్టుకోవడాన్ని ఏమంటారు? కొంచెం జీతం ఆదాయంతో కష్టపడి ఖర్చులు సరిపెట్టుకోవడాన్ని టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్. వచ్చిన ఆదాయంతోనే కష్టపడి ఖర్చులు సరిపెట్టుకోవడాన్ని ఏమంటారు? టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్, మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని అంటే ఏంటి? బ్లూ మూన్ ఎప్పటికీ ఉండదు, ఎప్పుడన్నా ఒక్కసారి వస్తుంది కాబట్టి వెరీ రేర్లీ. ఓకేనా? బర్డ్స్ ఐ వ్యూ అంటే బర్డ్స్ పైన ఫ్లై అయితే అది ఒకటేసారి మంచిగా సిటీ మొత్తం చూడగలుగుతుంది పక్షి పైనుండి, కాబట్టి దాన్ని ఏమంటారు? ఏ క్విక్ జనరల్ వ్యూ. ఓకేనా? నెక్స్ట్ ఏ వైట్ ఎలిఫెంట్. వైట్ ఎలిఫెంట్ మనం కొనడానికి చాలా కాస్ట్లీ, కానీ మనకి ఏం యూజ్ ఉండదు. ఓకేనా? కాస్ట్లీ బట్ యూజ్లెస్. క్యాచ్ రెడ్ హ్యాండెడ్ అంటే అంతే, ఏదైనా నేరం చేస్తుండగా పట్టుకోవడం. ఓకేనా? కమిటింగ్ క్రైమ్, కాట్ వైల్ కమిటింగ్ క్రైమ్. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 10 ఈడియమ్స్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఆస్క్డ్ ఈడియమ్స్ అండ్ ప్రేజెస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe for more videos.